కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరొందిన కొండగట్టు హనుమంతుని జయంతి వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. స్వామివారి ఉత్సవాల సందర్భంగా దేవాలయం సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో నిత్యం హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు యాగశాలలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం చలవ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 19 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలా నుంచి సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. జయంతి వేడుకల ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి శరత్, సిపి కమలాసన్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏర్పాట్ల కోసం మరి ఒక్కొక్క ఏరియా ఏ విధంగా భక్తులు వస్తారు, ఏ విధంగా దర్శనాలు చేసుకుంటారు అనేది చూడటం జరిగింది. క్యూ లైన్లతో సహా ఎక్కడ బ్యారికేడింగ్ పెట్టాలి, ఈ క్యూ లైన్లు సరిగా మెయింటైన్ చేయటం, క్యూ లైన్లు సరిగా చూసుకోవటం, అండ్ భక్తులకు వచ్చే వసతి సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి అవి కూడా సూచనలు చేయటం జరిగింది. అదేవిధంగా తాగునీటి వసతి గురించి కూడా సమీక్ష చేయటం, తాగునీటి వసతి కూడా కల్పించాలని చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 3 ప్లేసెస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొండపైకి రావడానికి భక్తులు కాలినడకనే రావాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ వెహికల్స్, కొన్ని విఐపీ వెహికల్స్ తప్ప మిగతా అందరూ కూడా కాలినడకనే రావాల్సి ఉంటుంది. ప్రెషర్ పాయింట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రెషర్ పాయింట్స్లో అనుభవం ఉన్నటువంటి అధికారులను, తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం జరగకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఒక 500 వరకు పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేస్తున్నాం, అధికారుల సిబ్బంది. అవసరమైతే ఇంకా నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మళ్ళీ పిలిపిస్తాము. అన్ని ఏర్పాట్లు బాగున్నా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు. కోనేరులో ఎప్పటికప్పుడు నీటిని మార్చకపోవడంతో మురుగునీరులోనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సౌకర్యం కానీ, వాళ్ళు స్నానాలు చేయడానికి గుండం దగ్గర మంచి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తే ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచి భక్తులకు ఆటంకాలు లేకుండా ఉంచాలని ఒక భక్తునిగా కోరుకుంటున్నాను. ఫెసిలిటీలు ఏం లేవండి. ఇంతకుముందు ఉన్న దానికంటే బాగా వాటర్ ఫెసిలిటీస్ అసలు లేవు. ఫెసిలిటీస్ ఎప్పటికీ ఇదే రకంగా జరుగుతుంది. బాగా వాటర్ ఫెసిలిటీస్ మెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. భక్తులు ఇలా ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఫెసిలిటీస్ ఇంకా పూర్తి కాలేదు. జయంతి వేడుకల సందర్భంగా కొండగట్టులో పెద్ద జయంతికి కేసీఆర్ సేవాదళం సోషల్ మీడియా తరఫున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 100 మంది వాలంటీర్స్తో ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, అదేవిధంగా క్యూ లైన్లో సౌకర్యం కల్పిస్తూ, అదేవిధంగా మెడికల్ క్యాంపులో నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు సమీక్షా సమావేశంలో వాలంటీర్స్తో రావడం జరిగింది. స్వామివారి జయంతి వేడుకల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.